వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కోకిలాని. ఈరోజు వచ్చేసి నేను మీకు స్టీమ్డ్ వెజిటేబుల్స్తో కర్రీ అండ్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను యూస్ చేసే వెజిటేబుల్స్ వరకు అయితే తీసేసుకుని చక్కగా ఒక 10 to 15 మినిట్స్ జస్ట్ స్టీమ్ చేసేసుకున్నాను అనమాట. అండ్ ఇలా స్టీమ్ చేసుకోవడం వల్ల మనకి గ్యాస్ కూడా చాలా ఆదా అవుతుందండి. అండ్ హెల్త్కి అయితే చాలా మంచిది. సో కంపల్సరీగా ట్రై చేయండి. టేస్ట్ వైజ్గా అయితే సూపర్గా ఉంటుంది. మీరు ఆయిల్ లేదు కదా అని మాత్రం అనుకోవద్దు. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, వెజిటేబుల్స్ అన్నీ స్టీమ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ సలాడ్ అయితే ఫస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఆనియన్స్ అండ్ కీరా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. కాకరకాయ సలాడ్ మీరు ఒకవేళ చేదు లేకుండా చూసుకోవాలి అనుకుంటే పైన చెక్ అనేది తీసేసి కూడా యూస్ చేయొచ్చు. కానీ నేను ఇక్కడ డైరెక్ట్గా వేసేస్తున్నాను. మనం కాకరకాయ కొంచెం తక్కువ వేసుకుని కీరా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకుంటాం కాబట్టి మనకి అంత చేదు కూడా తెలీదు, బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను సాల్ట్, పెప్పర్, చాట్ మసాలా యూస్ చేశాను. అండ్ ఇక్కడ పైనుంచి కొంచెం ఆలివ్ ఆయిల్ అండ్ నువ్వులు వేయించినవి వేసేసి చక్కగా కలిపేసుకున్నాను. ఇలా తినటం వల్ల చాలా హెల్దీ అనమాట. సో ఇక్కడ మీరు కాకరకాయ ప్లేస్లో ఏ వెజిటేబుల్ అయినా యూస్ చేసుకోవచ్చండి. అంతే, జస్ట్ మనం వెజిటేబుల్స్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. సో మనకి ఇక్కడ చేదు కొంచెం తెలియకుండా ఉండడానికి నిమ్మకాయ అనేది పిండేసుకున్నాం. ఈ సలాడ్‌తో పాటు డైలీ రెగ్యులర్‌గా బాయిల్డ్ ఎగ్ గూడా నేను తీసుకుంటూ ఉంటాను. సో, ఇక్కడ నేను ఈరోజు ఏంటంటే బాయిల్డ్ ఎగ్ గూడా చక్కగా బాయిల్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న స్లైసెస్‌గా కట్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఎగుటుగా అనిపించదనమాట. ఒకేసారి తినకుండా చిన్న చిన్న పీసెస్ తింటూ ఉంటాం కాబట్టి. సో, ఇలా గూడా ట్రై చేయండి. చిన్న పిల్లలకైతే ఇలా కట్ చేసి ఇచ్చినా తింటారనమాట. చూడటానికి బావుంటుంది కాబట్టి. పైనుంచి లైట్‌గా నేను ఉప్పు, కారం అండ్ పెప్పర్ పౌడర్ మాత్రమే యూజ్ చేశాను. మీరు కావాలనుకుంటే ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే చాట్ మసాలా కూడా అని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అనమాట. సో రెగ్యులర్గా డ్రై ఫ్రూట్స్ తీసుకుంటూనే ఉంటాను. సో ఇక్కడ నేను తీసుకునే డ్రై ఫ్రూట్స్ వరకే యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మీరు డైలీ తినే డ్రై ఫ్రూట్సే కాకుండా ఆల్టర్నేట్గా కూడా మీరు పంప్కిన్ సీడ్స్ అలా కూడా నానబెట్టి తీసుకుంటే చాలా మంచిది. అది హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. ఇప్పుడు వెజిటేబుల్స్కి నేను కర్రీ చేద్దామని చెప్పి నేను తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే మ్యాక్సిమం మనకి ఇక్కడ జస్ట్ 90% అయితే వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోతాయండి. జస్ట్ మనము వీటిని తాలింపు అనేది పెట్టుకుంటాం అంతే. కానీ మీరు ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నేను వీటిలోకి మ్యాక్సిమం నేను చేసిన కరివేపాకు, అవిసె గింజల కారప్పొడి అయితే యూస్ చేస్తాను. అది యూస్ చేయడం వల్ల మనకి పిల్లలు విడిగా కారప్పొడులు అనేవి తినరు కదా. సో ఇలా మనము కర్రీస్లో వేసేసి ఇచ్చేయడం వల్ల వాళ్ళకి టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ వాళ్ళకి కారప్పొడి తిన్నాం అనే ఫీలింగ్ కూడా ఉండదన్నమాట. ఫస్ట్ అయితే ఇప్పుడు వెజిటేబుల్స్ కట్ చేసేసుకున్న తర్వాత కడాయి తీసేసుకుని సరిపడా ఆయిల్ వేసేసుకుని తాలింపు దినుసులు వేసేసుకుని అండ్ కరివేపాకు వేసేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్ అయితే చూసారు కదా, చాలా తక్కువ తీసుకున్నాను అనమాట. అదే ఈ వెజిటేబుల్స్ మనం ఫ్రై చేయాలంటే చాలా ఆయిల్ పడుతుంది. అండ్ ఇప్పుడు పసుపు, ఉప్పు వేసేసి కొంచెం ఫ్రై చేసేసుకుని ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలి. ఇక్కడ వెజిటేబుల్స్ కూడా మనం ఎక్కువ సేపు ఏమి ఫ్రై చేయవసరం లేదు. సో మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ స్టీమ్ చేసి ఉంటే గనక జస్ట్ వెంటనే మనం తాలింపు జస్ట్ మనం పులిహోరకు గనక పెడితే ఎలా పెట్టి ఆఫ్ చేసేస్తామో అలా కూడా మీరు పెట్టి జస్ట్ అట్లా ఫ్రై చేసి ఆఫ్ చేసేసి జస్ట్ పైనుంచి కారప్పొడి జల్లేసుకోవడమే. కారప్పొడి మనం జల్లిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై కూడా చేయవసరం లేదు. మీరు వేడికి ఉన్నది సరిపోతుంది. అండ్ ఆ ఫ్లేవర్స్ కూడా మంచిగా మన కర్రీకి పడుతుంది. మీరు ఇక్కడ కారప్పొడి బదులు లేకపోతే కారం కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.